ఆ రోజు మనాలిలో గాలి విచిత్రంగా ఉంది. గాలి చాలా చల్లగా ఉంది. అది ఎవరినో హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మబ్బులు నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఘాటీ పైన తిరుగుతూ ఉంటాయి. కానీ ముగ్గురు స్నేహితులు అర్జున్, దిశ ఇంకా తానియా ఎంతో ఉత్సాహంతో నిండి హోటల్ బయట నిలబడి ఉంటారు. వాళ్లు ఏమాత్రం ఊహించలేదు ఈ యాత్ర వాళ్ల జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుంది అని. తానియా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. తన కళ్లల్లో ఏదో విచిత్రమైన ఆకర్షణ ఉంటుంది. వనం తనని ముందుగానే పిలిచిందన్నట్టు. ఏమేం తానియా, నువ్వు ఎప్పుడు ఆలోచించినా నీ మనసులో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. తానియా చిన్నగా నవ్వుతుంది. మనాలి వచ్చి ఇడింబాదేవి మందిరానికి వెళ్ళకపోతే ఇంకెందుకు చెప్పు? ఆ మాటతో దిశ ఒళ్లంతా గడ్డ కట్టుకుపోతుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం? తానియా నవ్వుతుంది ఒక విచిత్రమైన మెరుపుతో. నీకు తెలుసు కదా, నాకు అడ్వెంచరస్ చోటంటే చాలా ఇష్టం. మనం రేపు ఉదయమే అడవిలోకి వెళ్దాం. తన గొంతులో ఒక విచిత్రమైన ఆగ్రహం ఉంటుంది. ఈ ఆలోచన తను కాదు, ఇంకెవరో తన మనసులో వేసినట్టు. మరుసటి రోజు ఉదయం దట్టమైన అడవి వాళ్లలోకి లాక్కుంటూ వెళ్తుంది. చెట్లు ఎంత పొడవుగా ఉంటాయంటే సూర్యుడి కిరణాలు కూడా అతి కష్టం మీద లోపలికి వస్తాయి. గాలిలో దేవ్దార్ సుగంధం. అక్కడ మనుషులెవరూ కూడా లేనట్టనిపిస్తుంది. అర్జున్, దిశ ఇంకా తానియా గుడివైపు వెళ్తారు. గుడి దగ్గర పాత చెక్కలు, నల్లని విగ్రహాలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయంటే వాటిని చూసి ఎవరైనా శ్రద్ధతో తల వంచాల్సిందే. కాని తానియా నవ్వుతుంది. ఇంత పాత విగ్రహాన్ని దేవి అని పూజిస్తారా? సీరియస్లీ? తన గొంతు ఎంతో పదునుగా చెట్ల మధ్యలో వినిపిస్తుంది. ఉన్నట్టుండి అడవంతా శాంతంగా మారుతుంది. చాలా శాంతంగా. అర్జున్ ఇంకా దిశ కూడా నవ్వుని ఆపుకోలేకపోతారు. అప్పుడే మందిరం మెట్ల మధ్యలో నుండి ఒక ముసలావిడ వస్తుంది. ఆమె నెమ్మదిగా నడుస్తుంది, కాని చురుగ్గా ఉంటుంది. ఆమె కళ్లల్లో ఎర్రటి మెరుపు. మొహం ముడతలతో కాదు, రహస్యాలతో నిండి ఉంది. దేవి తపోస్థలంలో ఇలా ఎగతాళిగా మాట్లాడకూడదు పిల్లలు. ఈ స్థలం జాగృతమవుతుంది. ఎవరు నువ్వు? నా పేరు దేవకి. తానియా నవ్వుతూ ఇలా అంటుంది. ఆంటీ, మేము సరదాగా అన్నాము, భయపెట్టాల్సిన అవసరం లేదు. దేవకి ముందుకు వస్తుంది. తన అడుగుల శబ్దం మట్టిలో కాదు, గాలిలో వినిపిస్తుంది. ఇడింబా కేవలం రాక్షసి మాత్రమే కాదు, ఆమె ఈ వనానికి రక్షకురాలు. ఆమె ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సు ఈ అడవిలో ఇవాళ్టికి జీవించే ఉంది. రాత్రి 3వ భాగంలో దేవి మందిరం నుంచి ఆ స్థానానికి వెళ్తుంది. ఎక్కడైతే ఆమె తపస్సు చేసిందో వనం ఆమె అవమానాన్ని సహించదు. ఎవరైనా నవ్వితే, అవమానం లేక అమర్యాదగా ప్రవర్తిస్తే వాళ్లని అడవి తనలో కలిపేసుకుంటుంది. దేవకి తానియా కళ్లల్లో తిన్నగా చూస్తుంది. ఒకవేళ దేవిని అవమానిస్తే, నమ్మకముంచమ్మా, నువ్వీ అడవుల్లో నుంచి ఎప్పటికీ బయటికి వెళ్ళలేవు. శాశ్వతంగా ఈ అడవుల్లోనే ఉండిపోతావు. అర్జున్ ఇంకా దిశకి భయమేస్తుంది. కానీ తానియా ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటుంది, ఇదంతా లోకల్ మనుషుల భయపెట్టే పద్ధతి అని. ఓ ప్లీజ్, అంత భయంకరంగా మాట్లాడకండి. మేము టూరిస్ట్లం, భూతాలం కాదు. ముగ్గురు వెళ్ళిపోండి. ఇప్పటికీ సమయముంది. దేవి అంతా చూస్తోంది. కానీ ముగ్గురు కూడా ఆమె హెచ్చరికను గాలిలో వదిలేశారు. రాత్రి మామూలుగా అనిపిస్తుంది, కానీ కొండల నిశ్శబ్దం తరచూ భయానికి సంకేతాన్నిస్తుంది. రాత్రి 2:30 అవ్వగానే ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. అర్జున్ ఇంకా దిశ పరిగెత్తుకుంటూ తానియా దగ్గరికి వెళ్తారు. వాళ్ల అడుగు తలుపు తెరవగానే ఆగిపోతుంది. తానియా మంచం మీద నిలబడి ఉంటుంది. తన మొహం నీలిరంగులో, కళ్ళు నల్లగా, తన జుట్టు గాలిలో ఎలా ఎగురుతూ ఉంటుందంటే ఏదో అదృశ్య శక్తి వాటిని పట్టుకున్నట్టు. తన ఎముకలు ఒక్కొక్కటిగా తిరుగుతుంటాయి. ఒక చెట్టు ఎండిపోయిన కొమ్మలు విరుగుతున్నట్టు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక అప్పుడే తను బరువైన దీర్ఘమైన గొంతుతో ఇలా అంటుంది, నువ్వు వనదేవతను అవమానించావు. ఆ క్షణమే హోటల్ అద్దాలన్నీ వాటంతటవే పగిలిపోతాయి. తానియా కిటికీలో నుంచి దూకి బయట చీకట్లో పరిగెడుతుంది. అర్జున్ ఇంకా దిశ తన వెనకే పరిగెడతారు.
కానీ బయట అడవి ఇవాళ్ల వాళ్ళని గుర్తుపట్టలేదు. గాలి ఊలలు వేస్తూ ఉంటుంది. చెట్టు శాఖలన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. భూమి వాసన ఉన్నట్టుండి మారిపోతుంది. అడవి బ్రతికున్నట్టుగా అనిపిస్తుంది. తానియా పరిగెత్తుకుంటూ మళ్లీ హిడింబాదేవి మందిరానికి చేరుకుంటుంది. మందిరం ప్రాచీన తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. లోపల చీకటిగా ఉంటుంది. కాని ఆ చీకటి మామూలుగా లేదు. అది ఒక శక్తికి నిలయం. తానియా లోపలికి వెళ్లగానే మాయమైపోతుంది. మందిరంలోని గాలి తనని మింగేసినట్టు. అరాచకమైన గాలి, దారుణమైన చెక్కలు. నెమ్మది నెమ్మదిగా ఆ మందిరం ప్రాణం పోసుకుంటుంది. అర్జున్ ఇంకా దిశ మందిరానికి చేరుకుంటారు. మందిరానికి చెందిన లోపలి భాగం వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది. గోడల మీద పాత చెక్కలు కొట్టి ఉంటాయి. పైకప్పు నుంచి చుక్కలు కారుతూ ఉంటాయి. అన్ని దిక్కులా దట్టమైన చీకటి. ఏదో దేవి తపం ఇంకా అక్కడే కాలుతున్నట్టు. అర్జున్ ఇంకా దిశ లోపల అడుగు పెట్టగానే అర్థం చేసుకుంటారు. ఆ మందిరం ఇంకా ఈశ్వరుడి స్థానం కాదు, ఒక ఆత్మ నివాసమని. చీకటి వాళ్ల వెనకాలే ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. దిశ వణికిపోతున్న గొంతుతో పిలుస్తుంది, తానియా, నువ్వెక్కడున్నావ్? చూడు, మమ్మల్ని భయపెట్టొద్దు. అర్జున్ కూడా పిలుస్తాడు, దిశ, నువ్వెక్కడున్నావు? వాళ్ల గొంతులు గోడలికి తగిలి తిరిగొస్తాయి. కాని తాన్యా వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మందిరంలో గాలి మాత్రమే మళ్లీ మళ్లీ సైరన్ మోగిస్తూ ఉంటుంది. ఎవరో వాళ్ల గొంతుల్ని మింగేస్తున్నట్టు. ఉన్నట్టుండి ఇద్దరి దృష్టి మందిరం మధ్యలో స్థిరపడిపోతాయి. అక్కడ తాన్యా నిలబడి ఉంటుంది. తన శరీరం పూర్తిగా వణికిపోతూ ఉంటుంది. మొహం మామూలు మనిషిలా లేదు. కళ్ళు చాలా నల్లగా 2 గుహల్లా ఉంటాయి. తన ఊపిరి ముక్కలవుతుంది. మరుక్షణమే తన మొహం ఎంతో భయంకరంగా వికృతంగా మారుతుంది. మాంసం వేళ్లాడుతుంది. చెంపలు లోపలికి వెళ్తాయి. మెడెంతో విచిత్రంగా తిరిగిపోతుంది. ఆ తర్వాత గట్టిగా పిలిచిలా అంటుంది, నేను చెప్పాను కదా, ఈ స్థలం జాగృతమయ్యిందని. ఆమె గొంతు ఎలా ఉంటుందంటే ఎవరో ఇనుముని రాయితో గీసినట్టు, కర్కోటకంగా, భయంకరంగా, మనిషి మాటలా లేదు. మరుక్షణమే తానియా మెరుపు వేగంతో దిశ ముందుకొచ్చి నిలబడుతుంది. దిశ తానియా భయంకరమైన మొహాన్ని చూసి స్తంభిస్తుంది. భయంకరంగా మారిన తానియా దిశ పీక పట్టుకొని చిటికెలో తిప్పేస్తుంది. తన ఎముకలు విరిగిన శబ్దం గట్టిగా వినిపిస్తుంది. దిశ అరుపు గాలిలో కలిసిపోతుంది. తానియా తనని పట్టుకొని గాల్లోకి విసిరేస్తుంది. దిశ గట్టిగా వెళ్లి ఒక పెద్ద రాయి మీద పడి అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. అర్జున్ అదంతా చూసి వణికిపోతాడు. నన్ను వదిలే, అసలు నీకు ఏమైంది తానియా? కానీ ఇప్పుడు తను తానియా కాదు, అది ఆ అడవి యొక్క క్రోధం, వనదేవత విధించిన శిక్ష. ఉన్నట్టుండి తానియా తన తలను మందిరంలో ఉన్న రాయికి గట్టిగా కొట్టుకుంటుంది. ఒక పెద్ద శబ్దంతో తన తల పగిలిపోతుంది. ఒక భయంకరమైన అరుపు మందిరంలోని నిశ్శబ్దాన్ని చీరేస్తుంది. కొన్ని సెకండ్లలోనే తన మొహం మామూలుగా మారుతుంది. తన శరీరం కూడా తిరిగొచ్చింది. ఏదో ఒక అదృశ్య శక్తి తనకి తన అపరాధానికి శిక్ష స్వయంగా తన చేతులతోనే ఇచ్చినట్లు. ఇప్పుడు కేవలం అర్జున్ మిగిలున్నాడు. ఉన్నట్టుండి వెనక నుంచి అడుగుల శబ్దం వినిపిస్తుంది. నెమ్మదిగా, బరువుగా అర్జున్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ ముసలావిడ దేవకి మందిరంలో నిలబడి ఉంటుంది. కాని ఈసారి ఆమె మొహం మామూలుగా లేదు. ఆమె కళ్ళు బొగ్గుల్లాగా నల్లగా ఉన్నాయి. చర్మం ఎండిపోయి చిరిగిపోయింది. శరీరంలో నుంచి మట్టి ఇంకా తడిసిన చెక్క వాసనొస్తుంది. భూమిలో నుంచి లేచి వచ్చినట్టు. అర్జున్ భయంతో వణికిపోతూ ఇలా అంటాడు, అసలు ఎవరు నువ్వు? దేవకి గొంతు బరువుగా మారుతుంది. ఇప్పుడు చెప్తాను నేను ఎవరని. నేను హిడింబా తపస్థలికి రక్షక ఆత్మను. నేను 1700 సంవత్సరాల నుంచి ఈ అడవి సరిహద్దులకు కాపలా కాస్తున్నాను. హిడింబాదేవి తపస్సు తర్వాత తన వనాన్ని రక్షించమని నాకు బాధ్యతనప్పగించింది. నా వనంలోకొచ్చిన వాళ్ళు ఎవరైనా అవమానిస్తే ప్రాణాలతో వెనక్కి వెళ్లరు. అర్జున్ గుండెలు పగిలేలా ఏడుస్తూ, నన్ను వెళ్ళనివ్వు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు. దేవకి కిందకి వంగి తన కళ్లల్లోకి చూస్తూ ఇలా అంటుంది, నీకు భయమే లేదా? తానియా సరదాగా మాట్లాడినప్పుడు అర్జున్ వణికిపోతూ ఇలా అంటాడు,
నాకేమనిపించిందంటే అది జోక్ అని. దేవకి గొంతు మరింత బరువుగా మారుతుంది. ఇక ఇదే నీ పాపం. ఏ అవమానాన్నైతే చూసి కూడా నువ్వు మౌనంగా ఉన్నావో దానికి కూడా నీకు శిక్ష పడుతుంది. అర్జున్ పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. కానీ మందిరం తలుపులు వాటంతటవే గట్టిగా మూసుకుంటాయి. గాలి బరువెక్కుతుంది. గోడలు వణికిపోతాయి. దేవకి కళ్ళు ఉన్నట్టుండి ఎర్రగా నిప్పుల్లాగా మారిపోతాయి. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉంటావు, ఎప్పటికీ అడవిలో నీడగా మారి. ఇక మరుక్షణం అర్జున్ అరుపు మొత్తం అడవంతా వినిపిస్తుంది. ఆ అరుపుని కొండలు మింగేసినట్టు అనిపిస్తుంది. చెట్లు అలాగే గాలి కూడా మళ్ళీ మామూలుగా మారిపోతాయి. మరుసటి రోజు ఉదయం మనాలి పోలీసులు హోటల్కి చేరుకున్నారు. ఆ తర్వాత అడవి, తర్వాత మందిరం, ఆ తర్వాత ఇల్లంతా వెతికారు. చెట్లల్లో వెతికారు, నేలలో వెతికారు, గుడిలో ప్రతి మూలా వెతికారు. కానీ తానియా దొరకలేదు, దిశ దొరకలేదు, అర్జున్ కనిపించలేదు. ముగ్గురు గురించి ఎక్కడా ఏ గుర్తులు లేవు. అక్కడి కొండలు వాళ్ళని శాశ్వతంగా మింగేసినట్టు.